హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతిరామ్. ఇంకా ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుందండి. దాదాపు 1 మంత్ కావస్తుంది. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి నేను అమావాస్యకి అంటే మంత్లీ క్లీనింగ్ అండి. నేను మంత్ ఇలా క్లీన్ చేసుకుంటాను హౌస్ మొత్తం. అంటే మన ఆడవారికి మంత్కి ఒకసారి ప్రాబ్లం ఉంటుంది కదా, మెన్సెస్ రావడం. ఇంకా దానివల్ల ఇంట్లో క్లీనింగ్స్ అయినా పూజ గది క్లీనింగ్ అయినా నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇది కంప్లీట్గా నా పర్సనల్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను. ఇదైతే బుద్ధ స్టాచ్యూ అండి. ఫోటో చాలా చాలా బాగుంటుంది. ఇంకా చిన్న బెడ్రూమ్లో ఇలా చిన్న టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంక ఇది క్యాండిల్ హోల్డర్. మనకి ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నగా అరేంజ్ చేసుకొని క్యాండిల్ వెలిగించినట్లయితే రూమ్లో మంచి అరోమా, చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది. దీని లుక్ అయితే కంప్లీట్గా ఇలా ఉందండి. ఇక్కడైతే నేను డస్టింగ్ అంతా చేసి ఇలా రూమ్లన్నీ ఊడుస్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక మాప్ పెట్టుకోవాలండి. మొత్తం మాప్ పెట్టుకునేటప్పుడు వారంలో ఒక్కసారైనా కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనం మాప్ పెట్టుకునే వాటర్లో కళ్ళ ఉప్పు, పసుపు మరియు మనం క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ అది వేసి ఇల్లంతా క్లీన్ చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఇంక ఇప్పుడు మనకి ఇది వచ్చేది రైనీ సీజన్ కాబట్టి స్మెల్ అయినా చిన్న చిన్న కీటకాలైనా రాకుండా కూడా బాగుంటుంది సాల్ట్ అనేది. ఇంక ఇక్కడైతే మంత్లీకి ఒకసారి నేను ఇలా కర్టెన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా 1 డే మొత్తం ఇలా ఇంటి కోసం క్లీనింగ్ కోసం కేటాయిస్తే నెక్స్ట్ 1 మంత్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది ఇల్లు మొత్తం. ఇక్కడ మ్యాట్స్ కూడా చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త మ్యాట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక్కసారి ఇల్లంతా ఇలా చూసుకుంటే చాలా ప్రశాంతంగా నీట్గా అనిపిస్తుంది. టీవీ యూనిట్ అయినా షెల్ఫ్ అయినా ప్రతిదీ మనం డస్టింగ్ చేసుకోవాలండి. ఏ మూలన కూడా చిన్న డస్ట్ ఉన్నా కూడా మనకి ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అన్న ఆలోచనే వస్తుంది నాకైతే. ఇవైతే గ్రీనరీగా ఉండాలని ఇంట్లో అట్లా అరేంజ్ చేసుకున్నానండి. బాటిల్స్లో ఆర్కే ఫార్మ్స్ అంటాం కదా, అవి బాటిల్స్లో వేసి పెట్టుకుంటే దాదాపు 20 days అలా గ్రీనరీగా ఉంటాయండి. చూడ్డానికి కూడా వాటర్ వేసి పెట్టుకోవాలి అందులో. ఇక నెక్స్ట్ పూజ గదికి అయితే వచ్చేసానండి. పూజ గది కూడా మంత్లీకి ఒకసారి క్లీన్ చేసుకుంటాను పీరియడ్స్ తర్వాత. ఇంకా పటాలకున్న వస్త్రాలన్నీ ఇలా తీసేసి పువ్వులు అన్నీ తీసి ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పూజ గదిలో నేనైతే చీపిరి పెట్టానండి. ఇలా చిన్న బ్రష్ తీసుకొని మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా క్లాత్తో ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ అయితే ఇలా పటాలన్నీ తీసేసి టైల్స్ ఉంటాయి కదా అండి మనకి చుట్టూ, ఆ టైల్స్ కూడా క్లాత్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, చూడడానికి షైనీగా ఉంటాయి. ఎలాగో మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏమంత నీట్గా ఉండకుండా ఉండదు, బాగుంటుంది. ఇక్కడైతే తడి బట్టతో మళ్ళీ కింద వేరే క్లాత్, మళ్ళీ పైన కూడా వేరే క్లాత్ తీసుకోవాలండి. దానికే సపరేట్గా పెట్టుకోవాలి.
ఈ మ్యాట్ అయితే నేను అమెజాన్లో కొత్తగా తెప్పించుకున్నానండి. అదివరకైతే క్లాత్స్ వేసేది, ఇప్పుడు అలా షీట్ తెప్పించుకొని వేసుకున్నాను. క్లీనింగ్కి కూడా నీట్గా ఉంటుంది, డైలీ క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ ప్లేట్స్ కింద పెట్టిన రైస్, బియ్యం ఉంటాయి కదా, అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకున్నది, ధనధాన్య కలశం, ఇవన్నీ తీసుకొని మళ్ళీ కొత్తగా ఫిల్ చేసుకుంటాను. అంతలోపు అయితే నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని వచ్చాను. ఇలా రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు ఎంతో షైనీగా ఉన్నాయి కదా. నేనైతే కనకాంబరి పౌడర్ ఉంటుందండి, ఆ పౌడర్తో క్లీన్ చేస్తాను. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఒకసారి వీటి క్లీనింగ్ని అయితే చూపిస్తాను. మనకి స్క్రబ్ కూడా అవసరం లేదండి, జస్ట్ ఫింగర్స్ తోటే అలా పౌడర్ని టచ్ చేసి రుద్దితే ఇలా షైనీగా అవుతాయి. ఇంకా కామాక్షి అమ్మవారు, చిన్న చిన్న దియాస్, ప్లేట్స్ అన్నింటినీ ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకున్నానండి. మనకి చింతపండు, నిమ్మరసం ఇది ఏది అవసరం లేదండి, జస్ట్ ఆ పౌడర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. క్లీన్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ పొడి బట్టతో అలా తుడుచుకోవాలి. ఇవైతే ధనధాన్య కలశంలో వేసిన వస్తువులండి, అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ. ఇక్కడ విగ్రహాలను కూడా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇదైతే పీఠం అండి, విగ్రహాలను ఏర్పాటు చేసుకునే పీఠము. దీన్ని కూడా లైట్గా తడి అప్లై చేసి తుడిస్తే సరిపోతుంది. ఇక్కడైతే పటాలని వాటర్లో కొంచెం జవ్వాదు, పచ్చకర్పూరము, లైట్గా పసుపు కలిపి ఇలా పటాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలండి. తడిబట్టతో తుడుచుకున్నాక మళ్ళీ ఒకసారి టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసి చూడండి. పటాలైతే తలతల మెరుస్తూ ఉంటాయి. మనం ఎంత క్లాత్తో తుడిచినా కూడా ఇలా లైట్గా గంధము, కుంకుమది అట్లా వస్తుందండి. ఒక్కసారి ఇలా టిష్యూ పేపర్తో తుడిస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. గ్లాస్ కూడా షైనీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేది మనకి శుక్రవారం అమావాస్య కదండి. అమావాస్య కోసం కూడా నేను ఇలా ముందుగా అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. మళ్ళీ శనివారం నుండి వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా. అమావాస్య తెల్లారి శనివారం నుండి వారాహి అమ్మ నవరాత్రులు అండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. అందులో మనకి ఎక్కువగా తెలిసేది దుర్గా నవరాత్రులు. దాదాపు అందరము అవే చేసుకుంటాము. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇవి కూడా అందరూ అంటే వారి వీలుని బట్టి చేసుకుంటున్నారు కదా. ఇక్కడైతే నేను గంధంలో జవ్వాదు కలిపి రోజ్ వాటర్ అయినా, గంగాజలమైనా, శుద్ధ జలం కలుపుకొని బొట్లు పెట్టుకుంటే కూడా పటాలు చూడ్డానికి నీట్గా ఉంటాయి. అందులోనూ మళ్ళీ మంచి వాసన వస్తుందండి జవ్వాదైతే. ఇక నేను కూడా ఈ నవరాత్రులు అమ్మవారి దయ వల్ల చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. చేసుకోవడం అంటే పీఠం పెట్టి, కలశం పెట్టి అలా ఏం కాదు. మనం డైలీ నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని అమ్మవారి 12 నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటే సరిపోద్దండి. ఈ 9 రోజులు అంటే ఈసారి మాత్రం నవరాత్రులు 10 రోజులు వస్తున్నాయండి, వారాహి అమ్మ నవరాత్రులు. ఈ 10 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇంట్లో అందరూ తినొద్దా, మేము ఒక్కరమే అంటే అది ఎవరిష్టం వాళ్ళండి. ఇంట్లో వాళ్ళు వింటే సరిపోతుంది, లేదంటే మీరొక్కరున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను పటాలకి అందంగా బొట్లను అయితే అలంకరించుకుంటున్నాను. మరి మీరు అమావాస్యకైనా పౌర్ణమికైనా ఎలా చేసుకుంటారు? పూజ గది క్లీనింగ్ అయినా, మంత్లీ క్లీనింగ్ అయినా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్వామివారికి బొట్టు చూపిస్తున్నాను కదండి. మనం డైలీ పూలు ఉండాలన్న రూల్ ఏం లేదు కదండి. పూలు లేకపోయినా కూడా ఇలా పటాలకైతే మంచిగా గంధంతో మాలలా అలంకరించుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామివారికి ప్రతిసారి నేను ఇలా గంధంతోనే మాలని అలంకరించుకుంటాను.
చూడ్డానికి కూడా చాలా చక్కగా కళగా కనబడుతుంది ఫోటో. మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఇట్టే అలసిపోయినట్టు ఎంతో నీరసంగా అనిపిస్తుందండి. నాకైతే ఆ రోజు మొత్తం చాలా నీరసంగా బద్ధకంగా అనిపిస్తుంది. అదేంటోనండి, పూజ గదిలోకి రాగానే ఆ బద్ధకము నీరసము అన్నీ మర్చిపోయి అలా దేవుడి సన్నిధిలో కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎంత చేసినా ఏమనిపించదండి. దేవుడికి ఎంత చేసుకున్నా ఇంకా చేసుకోవాలి అని అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇలానే చేసుకుంటారా అనేది నాతో తెలియజేసుకోండి. చూసారా, చాలా బాగుంది కదా ఫోటోకి ఇలా పెట్టడం వల్ల. ఇక్కడైతే ఎక్కడి అక్కడ సర్దుకుంటున్నానండి ఫొటోస్ అన్నీ. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. నేనైతే దీపారాధన అమావాస్య శుక్రవారం రోజు నెక్స్ట్ డే చేసుకున్నాను. ఇదండి వీటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అమావాస్య పూజ రెమెడీస్, ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఉప్పుతో ఎలా దిష్టి తీయడం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను.